హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చి సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకుందాము. దానికోసం ఫస్ట్ ఒక స్పూన్ అల్లము, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకుని హాఫ్ కేజీ చికెన్ని చక్కగా కలిపేసుకుందామండి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత కడాయి పెట్టుకుని మనం ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని అవి వేపుకుందామండి. ఇవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని దీన్ని కూడా ఒకసారి చక్కగా ఆయిల్లో మనం ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీస్తూ దాన్ని కలుపుతూ ఉండాలండి. చికెన్ మనకి వాటర్ అనేవి ఊరుతాయి కదా, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా సిమ్లో మూత పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలండి. మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయే టైంకి ముక్క కూడా చక్కగా సాఫ్ట్గా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, ఈ టైంలో మూత తీసేసి మనం చక్కగా దాన్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకుని దాన్ని కలుపుకుందామండి. ఇది మొత్తం చక్కగా పీసెస్కి పట్టిన తర్వాత మనమైతే ఒక గుప్పుడు కరివేపాకు అయితే సన్నగా చాప్ చేసుకుని వేసుకుందామండి. అంతేనండి, ఇది వేసుకొని కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.